కాకతీయుల కాలంలో పాటు అంతకు ముందే తెలంగాణలో ఉన్న చెరువులను చూసి తమిళనాడు రాజులు కూడా చెరువులు తవ్వించుకున్నారు. అంటే మన తెలంగాణలో ఇన్ని గణం చెరువులనే చూసి కూడా తమిళనాడులో అప్పుడు కొన్ని సంవత్సరాల కింద అప్పుడు వాళ్ళందరూ కూడా చెరువులు తవ్వించుకున్నారు. రాయల కాలంలో రత్నాల మాట వినడమే తప్ప చూడలేదు. కానీ నిజాం కాలంలో గోల్కొండ రాజ్యంలో వజ్ర వైడూర్యాలు విదేశీయులు వచ్చి కొనుగోలు చూసిన వారున్నారు. అందుకు సాక్షులు కూడా ఉన్నారు. ఆ రోజుల్లోనే 10,000 కోట్ల రూపాయల విలువైన జాకబ్ డైమండ్ ఏదైతే ఉందో దాన్ని పేపర్ వెయిట్ గా నిజాం రాజులు పెట్టుకున్నారు. అంటే ఎంత సంపద ఉండే మన తెలంగాణలో, హైదరాబాద్ కి సంబంధించి ఎంతగానం ఉండేది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. రాజులు సంపన్నులైతే సహజంగా ప్రజలు కూడా ధనవంతులైనట్లే లెక్క. ఆంధ్ర ప్రాంతం కూడా కరువుతో అల్లాడిన ప్రాంతమే. ఎప్పుడైతే రాజమండ్రి విజయవాడలో కాటన్ పుణ్యమా అని బ్యారేజీల నిర్మాణం జరిగిందో అప్పటి నుంచి వాళ్ళకు పంటలు మొదలైనాయి. కానీ తెలంగాణలో ఏ ప్రాజెక్టులు లేకపోయినా చెరువులే కల్పతరువులై సిరులు పంటలు పండాయి.